ఒకానొక గ్రామంలో సోమన్న అనే గొప్ప శిల్పి ఉండేవాడు. అతను చెక్కిన విగ్రహాలు జీవమున్నట్టుగా ఉండేవి. ఒకరోజు ఒక పెద్ద దేవాలయం నిర్మించడానికి రాజుగారు అతనికి ఒక అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేయమని ఆదేశించారు. సోమన్న మంచి రాయి కోసం అడవికి వెళ్లాడు. అక్కడ ఒక పెద్ద నునుపైన నల్లరాయి కనిపించింది. అది చూడగానే దీనితో గొప్ప విగ్రహం చెయ్యొచ్చు అని సంతోషించి తన దగ్గర ఉన్న ఉలిని తీసి ఆ రాయి మీద మొదటి దెబ్బ వేశాడు. చిత్రంగా ఆ రాయి నుండి ఒక మూలుగు వినిపించింది. నన్ను వదిలే, నాకు నొప్పిగా ఉంది, నన్ను కొట్టకు అని ఆ రాయి ఏడవడం మొదలుపెట్టింది. సోమన్న దయగలమాడు. పాపం, ఈ రాయి దెబ్బలు భరించలేకపోతోంది అని భావించి దాన్ని అక్కడే వదిలేశాడు. కొంచెం దూరం వెళ్ళాక మరో రాయి కనిపించింది. దానిమీద ఉలిపెట్టి చెక్కడం మొదలుపెట్టాడు. ఆ రాయి కూడా ఎంతో నొప్పిని అనుభవించింది, కాని ఒక్క మాట కూడా అనలేదు. సోమన్న పగలు రాత్రి కష్టపడి ఆ రాయిని చెక్కుతూ ఉంటే రాయికి ముక్కు, కళ్ళు, అందమైన రూపం వచ్చాయి. చివరకు అదొక అద్భుతమైన దైవ విగ్రహంగా మారింది. దేవాలయ ప్రతిష్ఠాపన రోజు వచ్చింది. సోమన్న చెక్కిన విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచారు. అందరూ పూజలు చేస్తున్నారు. అప్పుడు ఆలయ ధర్మకర్త, వచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి బయట ఒక రాయి కావాలి, ఏదైనా ఉంటే చూడండి అన్నాడు. అప్పుడు సోమన్నకు అడవిలో తను మొదట వదిలేసిన రాయి గుర్తొచ్చింది. దాన్ని తెప్పించి గుడి బయట మెట్ల దగ్గర పెట్టారు. అసలు కథ ఇక్కడ మొదలైంది. ప్రతిరోజూ వేలమంది భక్తులు వస్తున్నారు. గర్భగుడిలో ఉన్న విగ్రహానికి పూలు వేసి హారతులిచ్చి నమస్కరిస్తున్నారు. అదే సమయంలో బయట ఉన్న రాయి మీద అందరూ గట్టిగా కొబ్బరికాయలు కొడుతున్నారు. ఒకరోజు రాత్రి బయట ఉన్న రాయి లోపల ఉన్న విగ్రహంతో ఇలా అంది: మిత్రమా, మనమిద్దరం ఒకే అడవి నుండి వచ్చాం, కాని నీకేమో పూజలు, నాకేమో ఈ దెబ్బలా, ఏంటి ఈ అన్యాయం అని బాధపడింది. అప్పుడు లోపల ఉన్న విగ్రహం చిరునవ్వుతో ఇలా అంది: మిత్రమా, శిల్పి నిన్ను చెక్కడానికి ఉలిదెబ్బలు వేసినప్పుడు నువ్వు భరించలేకపోయావు. నేను ఆ దెబ్బలను ఓర్చుకున్నాను, ఆ నొప్పిని భరించాను. అందుకే ఈరోజు నేను విగ్రహాన్ని అయ్యాను, నువ్వు కొబ్బరికాయలు కొట్టే రాయివయ్యావు. ఆనాడు నువ్వు కష్టపడి ఉంటే ఈరోజు నీకు కూడా ఈ గౌరవం దక్కేది. నీతి: జీవితంలో విజయం సాధించాలన్నా, ఉన్నత స్థానానికి వెళ్లాలన్నా కష్టాలను, విమర్శలను ఓర్చుకోవాలి. నొప్పిని భరించిన రాయి మాత్రమే విగ్రహం అవుతుంది. కష్టపడకుండా గౌరవం దక్కదు. దెబ్బలు తట్టుకున్నవాడే పైకి వస్తాడు. తప్పించుకున్నవాడు ఎప్పటికీ క్రిందే ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఏఐ రాజా, ఏఐ రాణి ఛానల్ని ఫాలో చేయండి.